ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13 నుండి 15 వరకున్న వచనాలు చదువుతాను. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమరు తొడుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుకొని నిలువబడుడి. ఈ అంశం మనం కొన్ని వారాలు ధ్యానించినటువంటి అంశమే. ఇందులో నుంచి ఒక ఇన్సైట్, ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత ఈరోజు ప్రభు మనకి ఇవ్వబోచున్నారు గనక అందులో నుంచి సత్యమను దట్టి అనే ఒక్క మాట మీద కొన్ని విషయాలు మీతో తెలియపరచడానికి నేను ఆశిస్తున్నాను. సత్యమను దట్టి కట్టుకొని నిలవండి అంటున్నారు. మనమందరము ఈ సత్యమును గ్రహిస్తే, ఆ సత్యమను దట్టి అంటే మనకు ఒక లెదర్ బెల్ట్ లాగానే అనిపిస్తుందేమో, అది ఏంటో కదా. సత్యమను దట్టి అనే ఆ మాటలలో 7 సత్యాలు ఉన్నాయి. ఈరోజు మీ మనోనేత్రములు తెరవబడి ఆ 7 సత్యాలు గ్రహించిన వారిగా లైఫ్లో ఎన్నడూ అది మర్చిపోకుండా ఆ దట్టిని మీరు కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి సత్యం అంటే సత్యములో 7 సత్యాలు, ట్రూత్స్ ఇన్ ట్రూత్. మొదటిది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనకు అందరికీ తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దిస్ ఈజ్ ద ట్రూత్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ప్రియ కుమారుని అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతాడు అనేది ప్రాముఖ్యమైన నంబర్ 1 ట్రూత్. అది అక్కడ అయిపోలేదు. దాని 18వ వచనం కూడా చదువుదాం. 18వ వచనంలో ఆయన యందు విశ్వాసం ఉంచిన తీర్పు తీర్చబడదు, వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడను. దిస్ ఇస్ ద ట్రూత్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు ఉండదు అనేటువంటిది సత్యం. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించాడు. కేవలం ప్రేమించడం కాదు, తన ప్రియ కుమారుని అందు విశ్వాసం ఉంచిన వారికి ఒక్కరికి కూడా తీర్పు ఉండదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. సో మనం చాలా హ్యాపీగా ప్రభువును సేవించాలి. నేను దేవుని అందు విశ్వాసం ఉంచాను గనక నాకు శిక్షావిధి ఉండదు. నేను ఆయన చేత విమోచింపబడిన వాణ్ణి, ప్రేమింపబడిన వాణ్ణి, నేను దేవుని కోసం సమర్పింపబడిన వాణ్ణి, దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు అనే సత్యం మన దట్టిగా మనం కట్టుకుంటే అధైర్యం మనకు ఉండదు. ఎక్కడికైనా ఒంటరి ప్రయాణం చేయడానికి మనం ప్రయత్నం చేస్తే చాలా టెన్షన్ ఉంటుంది, చాలా టెన్షన్. ఒకసారి నేను పాస్టర్ గారు ఒక ఆంటీని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దాకా తీసుకుపోయినాం. ఇక్కడి నుంచి వెళ్తూ ముందు కూర్చొని మేము మాట్లాడుతూనే ఉన్నాం. ఎట్లా ఆమె ఒక ఎయిర్పోర్ట్లో దిగి ఇంకొక ఫ్లైట్ పట్టుకోవడానికి ఎట్లా ఉంటుంది, ఆమెకి అసలు ఇంగ్లీష్ రాదు కదా, ఆమె ఎలాగా ఇంగ్లాండ్ చేరుకుంటారు అని చెప్పి మేము చాలా టెన్షన్ పడుతూ తీసుకుపోయి ఆమెను వదిలిపెట్టాం. అయితే ఆ కుమారుడు బుద్ధిమంతుడు ఏం చేశాడంటే వీల్ చైర్ బుక్ చేశాడు. ఈమె పోయి అక్కడ దిగగానే గేట్ దాటగానే వారి వీల్ చైర్ తీసుకొచ్చారు, ఆమెను అందులో కూర్చోబెట్టారు, నవ్వుకుంటూ మాకు బై బై చెప్పారు. మాకిద్దరికీ టెన్షన్. ఆమె బై చెప్పారు కానీ మాకు టెన్షన్. కానీ ఒక రోజు తర్వాత, పూర్తిగా ఒక రోజు కాలే, 10 అవర్స్ 12 అవర్స్ తర్వాత ఆ కుమారుడు ఫోన్ చేసి మమ్మీ క్షేమంగా వచ్చారండి అని చెప్పారు.
ఏంటంటే ఆమె ప్రయాణంలో తనకు అయోమయం ఉంటుంది గనుక వీల్ చైర్ అప్లై చేశారు. ప్రతి ప్లేస్లో ఆమె దిగగానే సిబ్బంది వీల్ చైర్తో రెడీగా ఉన్నారు. ఆమెను వీల్ చైర్ ఎక్కించి తీసుకొని వెళ్ళి నెక్స్ట్ ఫ్లైట్లో ఆమె బోర్డింగ్ అయ్యేంత వరకు ఈ సిబ్బంది తనతో కూడా వెళ్ళారు. జీవితంలో కొన్నిసార్లు మనకు అయోమయం అనేది ఉంటుంది. అయితే ప్రభు మనకిస్తున్న హామీ ఏంటంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్న వానికి నాశనం ఉండదు. ఎవరు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించాడు. అది మాత్రమే కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఏ శిక్షా విధియు లేదు అనేటువంటి సత్యాన్ని అక్కడ తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి శిక్షా విధి లేదు అనేటువంటి మాట తెలియపరుస్తున్నాడు. ఇక్కడ గొప్ప అష్యూరెన్స్ మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. గొప్ప అష్యూరెన్స్ దేవుడిస్తున్నాడు. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పుచున్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివానికి నిత్య జీవము అనుగ్రహించుచున్నాడు. అది మాత్రమే కాదు, లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు ఇంతకు మునుపే తీర్పు పొంది ఉన్నాడు అని చెప్తున్నారు. రోమాపత్రిక 8వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దేవునికి స్తోత్రం. ఇది మొదటి సత్యం. కనుక మనం అందరం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచింది దేనికోసం? ఏదైనా లాభాల కోసమా, ఉద్యోగం కోసమా, ప్రమోషన్ కోసమా, మీ దానిలోకి దిగుతామని నేను అనుకుంటున్నాను అని చెప్పిన వారిని ఇందులోకి దించి చేసే మేలేమున్నది? ఇదే. తీర్పు లేదు, శాశ్వతమైన శిక్షావిధి ఉండదు. దేవుడు మనలని తన కుమారులుగా కుమార్తెలుగా తీర్చిదిద్దారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనం ఇలా చదువుతున్నాం: తన్ను ఎందరూ అంగీకరించిరో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిరో వారికి దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం అందరం దేవుని పిల్లలం. దేవుని పిల్లలమైతే వారసులం. పరలోకపు స్వాస్థ్యమునకు మనం అందరం వారసులం. ఈ విషయాన్ని మనం చక్కగా గట్టిగా గ్రహించిన వారిగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. రెండవ సత్యం, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదామండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారము. ఇప్పుడు రెండవ సత్యం, ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం అందరం వెలుగులోనే నడవాలి. చీకట్లో నడిచువారు దేవునిలో ఉండరు. దేవుని వెలుగును అనుభవించుచున్నవారు వెలుగులో నడవగలుగుతారు. దేవుడు తన కృప చేత మనలని ఆశీర్వదించి మనమందరము వెలుగులో నడవాలని దేవుడు మన గురించి ఆశించుచున్నారు. ఇంకా మనము తెలుసుకోవలసినటువంటిది, ఆయన కృపను పొందినటువంటి వారు, ఆయనతో కూడా సహవాసం చేయుచున్నవారు, వారు
కడగబడి విమోచింపబడి పవిత్రులుగా ఆయన మనల్ని చేస్తున్నారు. దాని కింది వచనములో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పాపం చేయలేవు అని చెప్పిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. సత్యం మనలని వెలుగులోనికి నడిపిస్తుంది. సత్యం మన యథార్థతను అంగీకరించడానికి మనకు సహాయపడుచున్నది. మనలో ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకుందాం. మనల్ని పరీక్షించిన తర్వాత డాక్టర్ గారు ఏం లేదు, అంత బాగానే ఉన్నారు, మీరు వెళ్ళండి అని చెప్పి బయటికి పంపించి మనతో వచ్చిన వారిని లోపలికి పిలిపించి, ఇతడు చాలా సీరియస్ ప్రాబ్లంతో ఉన్నారు, ఆయనకు మంచి ట్రీట్మెంట్ అవసరం, ఆయన చాలా జాగ్రత్తగా తన పథ్యం పాటించుకోవాలి, నేను ఇచ్చే మెడిసిన్స్ బరాబర్ తనకివ్వాలి అని చెప్పారు అని అనుకుందాం. పేషెంట్తోనేమన్నారు, ఏమీ లేదు, అంతా బాగుంది. తోడొచ్చిన వారికి ఏం చెప్పారు, చాలా క్రిటికల్గా ఉన్నాడు, మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ పేషెంట్ని మనం ఇంటికి తీసుకుపోయాం, ఒక సంచి తింటే టాబ్లెట్స్ ఇవన్నీ పట్టుకొని పోయినాం. తర్వాత ఇవన్నీ బరాబర్ తినాలి, నువ్వు అది తినకూడదు, నువ్వు ఇది తినకూడదు అని చెప్తే ఏంటి, డాక్టరే చెప్పాడు నాకేం లేదని, నువ్వేంటి నా మీద ఇంత ఒత్తిడి, ఇన్నాళ్ళు లేని ఒత్తిడి చేయడం ఏంటి అని అంటే వాళ్ళు చెప్తారు, డాక్టర్ ఏమీ లేదన్నారా, నీకు కొంచెం ప్రాబ్లం ఉన్నది అని అంటే నాకేం ప్రాబ్లం లేదంటారు. ఇది మన దేశంలో జరిగేటువంటి ఒక కార్యమే. అదే మీరు విదేశాలలో వెళితే మీ ప్రాబ్లం మీ ముందే వారు చెప్పేస్తారు. మీకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు జాగ్రత్త పడితే మీరు బ్రతకవచ్చు, మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవుతే మీరు ఇందులో నుంచి బయటికి వస్తారు. అక్కడ సత్యాన్ని దాచిపెట్టారు కొందరు. కాబట్టి ఏంటిది, మనం అజాగ్రత్తగా జీవిస్తాం, సత్యాన్ని బయలుపరుస్తాం. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసింది దేనికి, నాకేమైనా ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవడానికే. డాక్టర్ గారు నాకు చెప్పాలి, కొంచెం ప్రాబ్లం కనబడుతుంది, మీరు జాగ్రత్త పడతారా? అయితే నేను చెప్తాను. తప్పకుండా జాగ్రత్త పడతాం సార్, చెప్పండి అని అంటే వారు చెప్తారు. ఒకవేళ దాని తీవ్రత పూర్తిగా చెప్పకపోయినా ఆ సత్యాన్ని బయలుపరచాలి, అప్పుడే ఆ పేషెంట్ జాగ్రత్త పడతారు. ఇంటి వాళ్ళందరూ కలిసి ఒత్తిడి చేస్తున్నారు, డాక్టర్ గారు చాలా నవ్వుకుంటూ బాగానే ఉన్నారు పోండి అని చెప్పారు. నేను ఒక సర్జన్ దగ్గర వెళ్ళి నా కుమారునికి సర్జరీ జరిగించారు 2006లో. ఆ సర్జరీ తర్వాత సీనియర్ డాక్టర్కి ఒక అసిస్టెంట్ డాక్టర్ ఉండే. అసిస్టెంట్ డాక్టర్ చాలా యంగ్, నా బాబు కన్నా ఒక 5-6 సంవత్సరాలు పెద్ద ఉండొచ్చు. ఆయన భుజం మీద తట్టి, అంతా అయిపోయింది, ఈరోజు నుంచి నువ్వు ఫ్రీగా ఉండొచ్చు అని అన్నాడు. నా బాబు చాలా హ్యాపీగా ఇంటికి వచ్చేసి కాలు కింద పెట్టాడు, ఆ సూచస్ ఓపెన్ అయింది. ఆయన చెప్పవలసింది, బాబు 1 వీక్ కాలు కింద పెట్టకు, ఇప్పుడు మేము సూచస్ తీసాం కానీ ఇది క్యూర్ అవ్వడానికి ఒక 1 వీక్ 10 days టైం పట్టొచ్చు, కొంచెం జాగ్రత్త పడితే ఆ తర్వాత నువ్వు ఎలాగైనా నడవచ్చు అని చెప్పవలసి ఉండే. డాక్టర్ గారు ఏం లేదని చెప్పాడని వచ్చి హ్యాపీగా కాలు కింద పెట్టాడు, అది వూండ్ ఓపెన్ అయింది. హీల్ దగ్గర ఉన్న వూండ్ త్వరగా మానదు, మళ్ళీ వెంటనే తీసుకొని హాస్పిటల్ వెళ్ళాల్సి వచ్చింది. ఆ సీనియర్ డాక్టర్ తన అసిస్టెంట్ మీద కోపడ్డాడు. నువ్వు చెప్పినప్పుడు సరిగా చెప్పి ఉండే ఈ ప్రమాదం జరిగేది కాదు. అది హీల్ అవ్వడానికి కనీసం 2 months పట్టింది. నేను మీకు చెప్తున్నాను, సత్యం అది మనల్ని హర్ట్ చేస్తుంది, సత్యం గాయపరుస్తుంది, కానీ సత్యం స్వస్థపరుస్తుంది కూడా. హల్లెలూయా. దేవుని వాక్యం బోధిస్తే కొంతమందికి ఇష్టం ఉండదు. ఒక పెద్ద మనిషిని 2 కుమారులు కలిసి డాక్టర్ దగ్గర తీసుకుపోయి డాక్టర్ గారికి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనను పరీక్షలు అన్నీ చేసిన తర్వాత డాక్టర్ గారు తనకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు.
ఈ కుమారులు ఇద్దరు వేరే ప్లేస్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు. ఒక నెల రోజుల తర్వాత పెద్ద కుమారుడు ఫోన్ చేసి అడిగాడు, డాడీ ఎట్లున్నావు, నీ ఆరోగ్యం ఎలా ఉంది, డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్స్ అన్నీ వాడుకుంటున్నావా అని అన్నప్పుడు ఆ డాడీ చెప్పాడు, ఐ చేంజ్ ద డాక్టర్. నా ప్రాబ్లం నేను మార్చలేదు, నా మెడిసిన్ నేను వాడలేదు, ఐ జస్ట్ చేంజ్ ద డాక్టర్. ఆ డాక్టర్ గారు చెప్పింది నాకు నచ్చలేదు, సో నేనేం చేశాను, నా ప్రాబ్లం అలాగనే ఉంది కానీ ఆయన ముఖం చూడడం నాకు ఇష్టం లేదు. అలాగనే కొంతమంది ఐ చేంజ్ ద చర్చ్ బికాస్ హీ స్పీక్స్ ట్రూత్, ఐ డోంట్ లైక్ ఇట్. కవరింగ్ చేయాలి, కవరింగ్ చేయడం మనకిష్టం. సూటిగా చీమున్న దగ్గర కోసి ప్రెస్ చేసి ఆ పస్సు తీస్తే స్వస్థత కలుగుతుంది. కానీ అది పెయిన్ఫుల్. కత్తితో కోయడం అంటే పెయిన్ఫుల్. కొంతమంది నర్సులు చాలామందికి ఇంజెక్షన్స్ ఇస్తారు, వాళ్ళొకే ఇంజెక్షన్ తీసుకోరు. చాలామందికి వాళ్ళు సేవ చేస్తారు, చాలామందికి వారు ట్రీట్ చేస్తారు, ఏం లేదు అంటారు. ఓ చిన్న చీమ కాటినట్టే ఉన్నది ఇంజెక్షన్ అని చెప్తారు, కానీ సిరింజ్ కనబడినప్పుడు వాళ్ళు ఒప్పుకోరు కదా. నేను ప్రాక్టికల్లీ మాట్లాడుచున్నాను. దేవుని వాక్యం సత్యమే. ఈ సత్యం నిన్ను గాయపరుస్తుంది. నీలో ఉన్న చీము తీసివేయడానికే కోయడం జరుగుతుంది. ఈ సత్యాన్ని నువ్వు రిజెక్ట్ చేసావనుకో, నీ హీలింగ్ డిలే అవుతుంది. హల్లెలూయా. గనక సత్యాన్ని ఎప్పుడు కూడా రిజెక్ట్ చేయొద్దు. సత్యాన్ని నడుమునకు కట్టుకోండి. సత్యమును దట్టి కట్టుకొనిన వారిగా ఉండాలి. దట్ ఈస్ పెయిన్ఫుల్. కరెక్షన్స్ విల్ ఆల్వేస్ గివ్ అస్ పెయిన్. ఎవరినైనా కరెక్ట్ చేస్తే, నిన్న ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చారు, అంకుల్ ఈరోజు నేను సక్సెస్ అయ్యాను అంటే నువ్వు నన్ను తిట్టిన కోపపడిన మాటలే అని అన్నాడు. నిజమే, దగ్గరికి తీసుకుపోయి కొట్టలేదు అంతే, అంతగా తోలు తీసిన. కానీ ఆయన లైఫ్ సెటిల్ అయింది, సక్సెస్ అయ్యాడు, విజయం సాధించాడు, ఆయన పేరెంట్స్ సంతోషిస్తున్నాడు. కనుక నేను మీకు చెప్తున్నాను, సత్యము మీరు వెంబడించడానికి ఆశిస్తే సత్యం మనలని హర్ట్ చేస్తుంది, గాయాలు కలుగజేస్తుంది. గాయాలు శాశ్వతంగా మాన్పడానికి కూడా ఆ సత్యం పనికి వస్తుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం కూడి వచ్చుచున్నప్పుడు ఈ సత్యాన్ని ఎల్లప్పుడూ మనం గ్రహించాలి. సత్యం మనలని స్వస్థపరచును, సత్యం మనకు క్షమాపణ ఇచ్చును, సత్యం మనలో ఉన్న మష్టును కరిగతీస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. సత్యమును దట్టి ఇంత బ్రహ్మాండమైన సత్యములతో కూడినది అని మాకు వివరించినందుకు నీకు వందనాలు తండ్రి. ఇవి ధరించుకొని ఈ 7 పరమ ప్రాముఖ్యమైన సత్యములను గ్రహించిన వారిగా మేము నడవడానికి సహాయం చేయండి. ఎవరైనా మాకు థ్యాంక్స్ చెప్పకపోతే ఇక్కడి నుంచి మేము నిరాశపడం దేవా. ఎవరైనా మా మాటలు, మా పేరు చెప్పి మమ్మల్ని పొగడకపోతే, మమ్మల్ని గౌరవించకపోతే మేము నిరాశ చెందం తండ్రి. ఈ సత్యాన్ని మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. కృతజ్ఞతతో మీ సన్నిధిలో జీవించే ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మీ నామ మహిమ కొరకు మేము వాడబడడానికి తగిన కృప మాకు దయచేయమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని, నీ సన్నిధిని మాలో ప్రసాదింప చేయమని, కృపలతో మమ్మల్ని నింపమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.